హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవిటర్. సో మీరు thumbnail చూస్తుంటారు కదా, మేము వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగా ఘనంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ముందుగా ఒక థర్మోకోల్ షీట్ తీసుకొని ఫ్లవర్స్తో చుట్టూ డెకరేట్ చేశాను. తర్వాత వినాయకుని పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి చుట్టూ పండ్లు, స్వామివారికి ఇష్టమైన 21 రకాల ఆకులతో అలంకరించాము. స్వామివారికి గంధం కుంకుమతో బొట్టు పెట్టి పూజకు కావాల్సినవి అన్ని సిద్ధం చేసుకున్నాను. స్వామివారికి అలా బొట్టు పెట్టగానే ఎంతో కలగా అనిపించింది. మేము తీసుకున్నదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు. మేమైతే షాప్లో పెట్టాను వినాయకుడిని, అందుకే ఇంటి దగ్గరే స్వామివారికి 9 రకాల నైవేద్యాలు తీసుకొచ్చాను. స్వామివారికి 9 రకాల నైవేద్యాలు నివేదించి మా పూజా కార్యక్రమాలు అయితే మొదలు పెట్టాము. స్వామివారి పూజలో అయితే మా తమ్ముడు మరదలు కూర్చున్నారు. వాళ్ళు పూజ చేస్తుంటే మంత్రాలు చదివేది ఎవరో కాదు, నేనే. వినాయకుడి పూజ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. మేము మాకు తెలిసిన విధంగా చేశాను. నేను స్వామివారి నామాలు చదువుతుంటే వాళ్ళు పూజ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి పూజ నేను బుక్లో కానీ ఫోన్లో కానీ చూస్తూ చేస్తాను. ఈసారి కూడా ఫోన్లో స్వామివారి అష్టోత్తర నామాలు చదువుతూ పూజ చేశాను. స్వామివారి అష్టోత్తర నామాలు పూర్తయ్యాక దీప నైవేద్యాలన్నీ సమర్పించి ఆ స్వామివారి కృప కనికరం మా మీద ఎల్లప్పుడూ ఉండాలని మా తమ్ముడు మనస్ఫూర్తిగా కోరుకొని కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదించాడు. స్వామివారికి ఇలా మంగళహారతి ఇచ్చి మా పూజా విధానాన్ని అయితే పూర్తి చేశాం. స్వామివారికి మేము 5 రోజులు పూర్తి చేసాము. 3వ రోజు స్వామివారికి ఇలా పువ్వులతో ఓంకార రూపంలో అలంకరించాము. ఇక 5వ రోజు కూడా స్వామివారికి స్వస్తిక్ రూపంలో అలంకరించాం. ఈ 5 రోజులు పూజ పూర్తి చేసుకొని 5వ రోజు స్వామివారిని ట్యాంక్ బండ్ తీసుకెళ్ళాము నిమజ్జనం చేయడానికి. ప్రతి సంవత్సరం కూడా మేము 5వ రోజు నిమజ్జనం చేస్తాము, ఎందుకంటే 9వ రోజు ట్యాంక్ బండ్ దగ్గర చాలా హడావిడి ఉంటుంది కాబట్టి.
సో విఘ్నేశ్వరుడు అందరికీ చల్లగా చూడాలని, అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి పండుగ ఇలాగే జరుపుకోవాలని ఆ స్వామివారిని అయితే నిమజ్జనం చేశాం. స్వామివారి నిమజ్జనం పూర్తయ్యాక అక్కడికి దగ్గరలో ఉన్న ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అయితే వెళ్ళాం. ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుంటాం. స్వామివారి చూడడానికి చాలామంది దూర ప్రాంతాల నుండి కూడా వస్తారు. ఎందుకంటే ద ఇండియా మోస్ట్ ఫేమస్ గణపతి ఆ ఖైరతాబాద్ గణనాథుడు. స్వామివారు 70 అడుగుల ఎత్తులో సప్తముఖి మహాశక్తి రూపంలో దర్శనమిస్తారు. స్వామివారిని చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవు. సో ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.